ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, త్వరలోనే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. సమయం చాలా తక్కువ ఉంది, సిలబస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఎలా క్వాలిఫై కావాలి, క్వాలిఫై అవుతామా లేదా అని చాలామంది విద్యార్థికి ఒకలాంటి ఒత్తిడి ఉంటుంది. అది సహజం కూడా. అయితే మనకి తెలియని ప్రశ్నలని అటెంప్ట్ చేయాలా వద్దా ఎగ్జామ్లో, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎలా అంటే స్మార్ట్ థింకింగ్తో వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ని మనం పూర్తిగా వదిలేయచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ని మనకు అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నది మీకు డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. అయితే మీకు ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాల్సింది 150 మార్క్స్ ఉంది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్. 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ మనం ఖచ్చితంగా స్కోర్ చేయగలిగితే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామనేది ఐడియా ఉండాలి. సో 150 మార్క్స్కి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అనుకుంటే, జనరల్గా ఈ క్వాలిఫైయింగ్ అనేది అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనం ఏ ఎగ్జామ్ను తీసుకున్నా సో 150 అంటే మరీ లీస్ట్ ఉండదు, మరీ హైయెస్ట్ ఉండదు, అంటే యావరేజ్గా ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ యావరేజ్గా అంటే అప్రాక్సిమేట్లీ 50 to 60% ఉంటుంది. అంటే 150కి మరీ 20-30 మార్క్స్ ఉండవు, అలాగే 150కి 110-120 మార్క్స్ కూడా ఉండదు. అంటే పేపరు చాలా ఈజీగా ఉండదు, అట్ ద సేమ్ టైం పేపరు చాలా డిఫికల్ట్ కూడా ఉండదు. సో మోడరేట్గా ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, లేదా కొంచెం ఈజీగా ఉండొచ్చు, కానీ పూర్తిగా ఈజీ కానీ లేదా పూర్తిగా డిఫికల్ట్ కానీ ఉండదు. సో మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే 50 to 60% మధ్యలో ఉంటుంది. అంటే టోటల్ మార్క్స్లో మనకి 50 to 60% మధ్యలో ఉంటుంది. అంటే 150లో 50% అంటే 75, అంటే యావరేజ్గా మనకి 75 to 80 మార్క్స్ వరకు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ మీకు అది క్లారిటీ రావాలి. ఇప్పుడు నువ్వు స్కోర్ చేయాల్సింది 150 మార్క్స్ కాదు, నువ్వు స్కోర్ చేయాల్సింది 80 మార్క్స్ అనే విషయాన్ని నీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేయబోతున్నానో ఇది, సో మీరు ఆల్రెడీ 100 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతున్నారు అనుకోండి. సో మీరు ఎలాంటి ట్రిక్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో వీరి గురించి మనం అంటే నేను డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు. సో ఎవరైతే నేను క్వాలిఫై అవుతామా లేదా, సో నేను ప్రిపరేషన్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, సో నాకు ఒక 50 to 60 మార్క్స్ వస్తున్నాయి, లేదా ఒక 40 మార్క్స్ వస్తున్నాయి, బట్ నాకు సమయం చాలా తక్కువ ఉంది, నేను ఖచ్చితంగా క్వాలిఫై కావాలనుకునే వాళ్ళకి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సో వాటిని మనం ఎలా ఈజీగా డీల్ చేసి మనం మార్క్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో సో ఏపీ గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అనేది జస్ట్ 499 రూపీస్కి మీకు ఇప్పుడు ఆఫర్లో అవైలబుల్గా ఉంది. సో కేవలం క్లాసెసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. దాదాపుగా మీకు 112 టెస్ట్లు ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ టెస్ట్లు కూడా ఉంటాయి. టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీరు ఎన్ని టెస్ట్లు రాస్తే అంత అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ క్లాసెస్ కూడా మనకి అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ఉన్నాయి. సో అందరూ కూడా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఒకసారి వీలైతే మీరు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు. మీకు ఆ డెమోస్ నచ్చితేనే ఈ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా? రైట్. ఇక టాపిక్లోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చా చూడండి, భారతీయ సమాజం సంబంధించిన క్వశ్చన్ ఇది. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుందని మనకి ఇది ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందనుకోండి. దీన్ని మనం డిఫరెంట్ కేసెస్లో ఎలా డీల్ చేయాలని మీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనకి
ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు, ఏ మాత్రమే, సిడిలు మాత్రమే, సి మాత్రమే, ఏబిసిలు మాత్రమే ఇచ్చారు. మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి, ఏబిసిడి అని ఇప్పుడు ఇవన్నీ నిర్వహిస్తుందని తెలిసిందనుకోండి, సో డైరెక్ట్గా మీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడైతే ఉందో అది ఆప్షన్లో చూస్తారు, డైరెక్ట్గా టిక్ చేస్తారు, అది ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ప్రాబ్లం అంతా తెలియకపోతే, అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనం ఎలా డీల్ చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి. రైట్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఇట్లలో మీకు ఏదన్నా ఒకటి తెలిసిందనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఆప్షన్లో మీకు తెలిసింది ఏంటని చూడండి. అంటే 4 తెలియకున్నా పర్లేదు, అట్లీస్ట్ 1 or 2 or 3. ఓకే, సో మొత్తం తెలియకపోయినా ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి, 1 తెలుసా, సో లేదా 2 తెలుసా, 1 తెలిస్తే మనకి 2 తెలుసా లేదా 3 తెలుసా అని చూసుకోండి. నాకు ఈ మూడింటి గురించి ఐడియా లేదు, అసలు ఏమీ ఐడియా లేదు, ఇదొకటి మాత్రం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే ఒక వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని నాకు కన్ఫామ్గా తెలుసు అని నీకు అనిపించింది అనుకోండి, ఇది ఒక్కటే తెలుసు, ఈ 3 తెలియదు. అప్పుడు ఏం చేస్తారు అంటే మనకి క్వశ్చన్ ఏంటంటే ఏ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు, అంటే అన్నీ తెలిస్తే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవు. సో కానీ నాకు ఇది ఒకటే తెలుసు, ఈ 3 తెలియదు. మీరు ఏం చేస్తారు, ఏ అనే ఆప్షను ఎక్కడుందో చూసుకోండి ఆప్షన్లో. సో ఏ ఎక్కడ ఉంది అంటే 1లో ఉంది, 4లో ఉంది. అంటే ఖచ్చితంగా మనకి 3 కాదు 4 కాదని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఒక్కటి తెలిసినా కూడా అంటే 4 ఆప్షన్లో నీకు ఒక్కటి కన్ఫర్మ్ తెలిసినా, 4 తెలిస్తే ఖచ్చితంగా నీకు 100% ఆన్సర్ తెలుస్తుంది, అది క్లియర్. కానీ అట్లీస్ట్ ఒక్కటి తెలిసినా నువ్వు ఎక్కడ జోన్కి వెళ్ళిపోయావు, 50% కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉన్న జోన్లోకి వెళ్ళిపోయావు. అంటే నీ ఆన్సరు 50% కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు. అంటే అప్పుడు 1 కానీ 4 కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఫైన్, అది ఒక కేటగిరీ. సెకండ్ ఏంటంటే నాకు ఈ 2 తెలుసు సార్, ఏబి తెలుసు కానీ సిడి తెలియదు, ఈ 2 తెలుసు కానీ ఈ 2 గురించి నాకు ఐడియా లేదు అని అనుకుంటే ఈ ఏబి ఎక్కడుందో చూసుకోండి. ఏబి ఎక్కడ ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు. సో 100% నీ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆన్సర్ అవుతుంది. క్లియర్, రైట్. సో ఇలా మనకి అట్లీస్ట్ ఒకటి తెలిసినా మనకు ఒక 50% జోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే నీ ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉందని అర్థం. లేదు సార్ నాకు ఏమీ తెలియదు, అంటే ఆ క్వశ్చన్ తెలియదు, నాకు ఆప్షన్ తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ నేను దాన్ని ఆన్సర్ చేయలేదు, అది నాకు చెప్పండి. ఓకే, తెలిస్తే కొంతవరకు నేను ఎనలైజ్ చేయగలుగుతాను. మరి అసలే తెలియకపోతే నేను ఎలా ఎనలైజ్ చేయాలి సార్, దాన్ని వదిలేయాలా అటెంప్ట్ చేయాలా అనేది ఇక్కడ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు ఏమీ తెలియదు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే ఎక్కువగా కామన్గా ఉంటున్నాయో అబ్జర్వ్ చేయండి. ఏవైతే కామన్గా ఉంటున్నాయంటే చూడండి, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1లో ఉంది, 4లో ఉంది. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే సి అనేది ఎక్కువగా రిపీట్ అయింది చూడండి. అంటే సెకండ్ ఆప్షన్లో రిపీట్ అయింది, థర్డ్లో రిపీట్ అయింది, 4లో రిపీట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 1 కావడానికి ఛాన్స్ లేదు అని అర్థమవుతుంది. ఓకేనా, రైట్. మరి ఈ మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిడి, ఇక్కడ సిడి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి చూడండి. సిడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి థర్డ్ కూడా ఛాన్స్ లేదు. అంటే అగైన్ మళ్ళీ మీరు ఏం చేశారు, సెకండ్ అండ్ ఫోర్త్కి ఛాన్సెస్ ఉన్నాయని మనకు ఒక ఐడియా వచ్చింది. అంటే అగైన్ మీరు 50% జోన్లోకి వెళ్ళిపోయారు. ఓకేనా, రైట్. అంటే 50% జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవచ్చు. ఓకేనా, అంటే మీరు 1 కానీ 4 కానీ ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు. అలా ఆన్సర్ చేయడం వల్ల మనకి మీనింగ్ ఏంటంటే 50% జోన్లోకి వెళ్ళామంటే ఒక 20 అనలైజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలా 20లో నీకు ఎన్ని కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా 10 కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఉంది. అవునా, రైట్. 50% ప్రాబబిలిటీ ఉంది అంటే మనకి 20కి 10 కరెక్ట్ కావడానికి ప్రాబబిలిటీ ఉంది. అంటే మనకి 10 మార్క్స్ వచ్చాయి. అంటే నీకు క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ తెలియకపోయినా ఇలా నువ్వు ఎలిమినేట్ చేసుకోవడం వల్ల, ఎనలైజ్ చేయడం వల్ల 10 మార్కులు సంపాదించావు. కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఎస్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 10కి మనకి ఎన్ని రాంగ్ అయ్యాయి, ఇక్కడ 10 రాంగ్ అయ్యాయి, 10 కరెక్ట్ అయ్యాయి, 10 రాంగ్ అయ్యాయి అనుకుందాం. సో 10 రాంగ్ అయితే మనకి 10కి ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 0.33 అంటే 10కి మనకి 3.33 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. సో 3 అంటే డిడక్ట్ అవుతే మనకి అప్రాక్సిమేట్లీ 6.7 మార్క్స్ స్టిల్ మీకు వచ్చేస్తాయి. ఓకే, అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా స్టిల్ నీకు 6.7 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రింది వాటిని జతపరచుము అన్నాడు. రాజవంశాలు ఇచ్చారు, స్థాపించిన వారు ఇచ్చారు.
సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ అట్లీస్ట్ ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ అనేది తెలిసి ఉంటే మనం మ్యాక్సిమం ఎనలైజ్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్యాంక వంశం ఉందనుకోండి, అర్యాంక వంశము బింబిసారుడు నీకు తెలిసిందనుకోండి, అంటే ఏకి 4 ఎక్కడ ఆప్షన్ ఉందో చూసుకోండి. ఏకి 4 ఎక్కడ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ థర్డ్లో ఉంది కదా, దట్స్ ఇట్ ఆన్సర్. ఓకేనా, రైట్. లేదు నందవంశం ఉంది, నందవంశం మీకు మహాపద్మ నందుడు అని తెలిసింది అనుకోండి, అంటే బీకి 3 ఉండాలి, B3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఇందులో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏదన్నా ఒకటి తెలిస్తే మీరు ఎనలైజ్ చేయగలుగుతారు. మీకు డౌట్ రావచ్చు, సార్ నాకు ఒకటే తెలుసు కానీ మిగతా 3 తెలియదు, కానీ ఆ ఒకటి A4 ఇక్కడ ఉంది అని వచ్చిందనుకోండి. ఇన్ కేస్ మీకు ఒకటే తెలుసు A4 ఇక్కడ ఉంది అంటే మళ్ళీ మీరు ఇక్కడ 50% జోన్లోకి వెళ్ళిపోయారని అర్థం కదా. అంటే 50% 3 కావచ్చు 4 కావచ్చు అని మీకు తెలిసిపోతుంది. అంటే అట్లీస్ట్ ఒకటి తెలిసినా మళ్ళీ మీరు 50% జోన్లోకి వెళ్ళిపోతున్నారు. సో 51లో జోన్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి 3 కానీ 4 కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ టిక్ చేయండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ 3 టిక్ చేయాలా 4 టిక్ చేయాలా, 2 వచ్చినప్పుడు ఏదో ఒకటి కాదు, ఏది చేయమంటారు అంటే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి. ఓకేనా, ఏదో ఒకటి టిక్ చేయండి. ఎందుకంటే సో అందులో ఏదో ఒకటి మనం టిక్ చేయాల్సిందే కాబట్టి అందులో అప్పుడు దేవుడు దండం పెట్టుకోండి. అంతేగాని నాకు ఏమి క్వశ్చన్స్ తెలియకుండా దేవుడికి దండం పెట్టుకుంటాను సార్, అన్నీ పెట్టేస్తాను, మన ప్రాబ్లం అవుతుందంటే గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఆ దీపం ఉంటుందా చెప్పండి. సో మన ప్రయత్నం మనం చేయాలి, కొంచెం ఎలిమినేట్ చేయండి, అప్పుడు దేవుడిని దండం పెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే మనకి సో నీకు క్వశ్చన్ తెలియదు, అంటే చూసినా నీకు ఆన్సర్ రావట్లేదు, ట్రై చేసిన ఆన్సర్ రావట్లేదు, అప్పుడు ఏం చేస్తాను, ఒకసారి ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూస్తే చూడండి మనకి అంటే కామన్గా ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ బి కామన్గా ఉంది, ఇక్కడ టీ ఉంది, అంటే ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అవి అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడానికి మనకు అవకాశం ఉంది, అంటే కరెక్ట్గా అవడానికి ఛాన్స్ ఉంది మనకి. అంటే ఇది కాదు అని మీకు తెలిసిపోతుంది, అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, బిఎఫ్టీ ఉంది, ఇక్కడ బిఎఫ్టీ తర్వాత కే ఉంది, బిఎఫ్టీ తర్వాత కే ఉంది, బిఎఫ్టీ తర్వాత ఎం ఉంది, అంటే ఇది కాకపోవచ్చు. అంటే ఇక్కడ అంటే మనం ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అది ఆన్సర్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, మీరు ఆ క్వశ్చన్ తెలియదు, ఆ ఆన్సర్ తెలియదు, అసలు ఏం అడుగుతున్నది అర్థం కాలేదు, నువ్వు కంప్లీట్గా దాన్ని వదిలేసే బదులు, అంటే కంప్లీట్గా ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే బదులు, లేదా ఏదో ఒకటి పెడదాము దేవుడు దండం పెట్టుకొని అని ఏదో ఒకటి పెట్టే బదులు ఇలా కొంచెం మీరు స్మార్ట్గా థింక్ చేసి ఎలిమినేట్ చేయగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, 50%. అంటే ఇప్పుడు చూడండి 1 కావచ్చు 2 కావచ్చు, ఏదైనా ఒక ఛాన్సెస్ ఉంది, అంటే 50% జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే మీరు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు ఒక 20 పెడితే 10 రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, రైట్. మరి ఏ సందర్భంలో ఆ క్వశ్చన్ని పూర్తిగా వదిలేయాలి? ఓకే, ఇలా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం సార్. సో అన్నీ ఎలిమినేట్ చేయగలుగుతామా అంటే మనకి రాని క్వశ్చన్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేయలేం. కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ఇది. మీరు మరి ఎవరు ఇట్లా ఎనలైజ్ చేయవచ్చు అనేది కాన్సెప్ట్ తీసుకుంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం, కట్ ఆఫ్ మార్క్స్ మ్యాక్సిమం మనకి ఒక 80 మార్క్స్ ఉండొచ్చు. మీరు ఆల్రెడీ 90+ కరెక్ట్ పెట్టారు అని మీకు కన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో 100% మీరు ఇక్కడ ఎనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్. ఓకే, సో మీరు ఏమి ఎనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా, రైట్. ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశారు అనుకుందాం. ఈ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు అంటే 50 క్వశ్చన్సే కరెక్ట్, నీకు 150లో కరెక్ట్గా చేయగలిగేవి 50 చేయగలుగుతున్నావు అని నీకు కన్ఫర్మేషన్ ఉంది, అంటే నాకు 50 మార్క్స్ కంటే ఎక్కువ రావని. సో మరి ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవుతున్నావా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అంత తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉండకపోవచ్చు. అంటే మరి క్వాలిఫై కావాలంటే మనం ఏమనుకున్నాం, ఖచ్చితంగా ఒక 80 మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి, మరి ఇంకా 30 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం, మనకు 50 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఇంకా 100 మార్క్స్ మనకి ఏమీ తెలియట్లేదు. ఓకేనా, రైట్. మరి 100 మార్క్స్ అన్నిటినీ మనం ఇలా ఎనలైజ్ చేయగలుగుతామంటే అన్ని ఆప్షన్స్ అలా ఇవ్వరు, మనం ఎనలైజ్ చేసే విధంగా ఉండవు. సో ఈ 100లో మనము ఎన్ని ఎనలైజ్ చేయగలుగుతామంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 వరకు మాత్రమే ఎనలైజ్ చేయగలుగుతాం. అంటే ఇంకొక 30 to 40 మనం ఎనలైజ్ చేయలేం. ఎలా సార్, ఎలా తెలుస్తుంది? ఆ క్వశ్చన్ చూడగానే మనం ఎనలైజ్ చేయగలుగుతామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. వి ఆకారపు లోయలు, ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్, వరల్డ్ జాగ్రఫీ. నది క్రమ క్షయ చర్య వల్ల ఏర్పడుతుండగా యు ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి అన్నాడు. ఆప్షన్ చూసాం. సో దాని గురించి మనకి ఏమీ ఐడియా లేదు. అలాగే ఇక్కడ ఆప్షన్ చూస్తే కూడా మనకి ఎక్కడ కూడా కామన్గా కనిపిస్తలేదు. అంటే అట్లీస్ట్ ఒకటని తెలిస్తే మనకి ఏది కరెక్టో తెలియకున్నా ఏది కరెక్ట్ కాదు అనే తెలియాలి అట్లీస్ట్. ఈ విషయాన్ని మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏది కరెక్ట్ అని తెలియకుండా పర్లేదు, ఏది రాంగ్ అని తెలియాలి. సో ఏది రాంగో ఏది కరెక్టో ఏది తెలియట్లేదు అనుకోండి, సో అట్లీస్ట్ మనకు అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తాము, ఎలా అనలైజ్ చేస్తామంటే జస్ట్ ఇమ్మీడియట్లీ ఈ క్వశ్చన్ని ఇగ్నోర్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అంటే 100% ఏమీ తెలియకపోతే మాత్రం ఆన్సర్ టిక్ చేయొద్దు. ఓకేనా, రైట్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు అని తెలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం, ఇది అవుతుంది అని చెప్పాను. అప్పుడు ఈ మూడిట్లో ఛాన్స్ ఉంటుంది కదా. ఇది అవుతుంది అన్నప్పుడు మనకి ఇది ఒక్కటి మాత్రం తెలుసు, అంటే మిగతా 3 తెలియదంటే మనకు అది కావడానికి అవకాశం ఉందని కదా, రైట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కాదు అంటే దీని ఆన్సర్ ఇది కాదు అని నీకు తెలుస్తుంది. అంటే ఇది 3 కావచ్చు ఏదైనా. అప్పుడు అట్లీస్ట్ ఈ 3 కావాల్సినప్పుడు ఆ 3 ఏదో ఒకటి అప్పుడు మీరు టిక్ చేయొచ్చు, అంటే రిస్క్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ అప్పుడు మనకి రిస్క్ తీసుకున్న ప్రాబ్లం లేదు. అంటే 50% ఆర్ 75% కేసులో కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు. అంతేగాని 100% నాకు ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం మీరు రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఓకేనా. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భారతీయ సమాజం క్వశ్చన్స్ తీసుకుంటే మాతృవంశీయ కుటుంబాలు అనగానే ఇచ్చారు క్వశ్చన్. సో మాతృవంశీయ అనగానే కుటుంబాలు అనగా అంటే మాతృవంశీయ కుటుంబాలు అంటే ఎలా ఉంటాయి, మాతృ అంటే మనకి సో స్త్రీకి సంబంధించింది కదా. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో పురుషులు కుటుంబం పెద్దగా ఉండడం అంటే ఇది కాదు, సో పురుషులు ఆధిక్యంగా కుటుంబం అంటే ఇది కాదు. అంటే స్త్రీలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే మనకి ఇలా ఆ క్వశ్చన్ మనకి ఏందో తెలియకున్నా, ఆన్సర్ తెలియకున్నా, సో అట్లీస్ట్ మనం ఎనలైజ్ చేయగలుగుతాం. సో అలా కొంచెం మీరు ఎనలైజ్ చేయగలిగినా మీరు మళ్ళీ అగైన్ 50% జోన్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మళ్ళీ ఒకసారి ఇక్కడ కమ్ టు దిస్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 50 ఆన్సర్ చేయగలిగాం, ఇంకా 100 చేయలేదు. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని క్వశ్చన్స్ మనం అనలైజ్ చేయలేం, అంటే ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, క్వశ్చన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పినట్టు అంత ఈజీగా మనం అనలైజ్ చేయకపోవచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ 100లో ఒక 60 to 70 మనం అనలైజ్ చేయగలుగుతాం, ఒక 30 to 40 అనలైజ్ చేయలేకపోవచ్చు. సో వీటి గురించి మీరు ఇగ్నోర్ చేయండి ఇంకా. ఓకే, మనం ఏవైతే అనలైజ్ చేయగలుగుతామో, అంటే ఇంతకుముందు చెప్పినట్టు 50% జోన్లోకి లేకపోతే 75% జోన్లోకి వెళ్ళగలుగుతామో వాటి మాత్రమే మీరు రిస్క్ తీసుకొని ఆన్సర్ చేయొచ్చు. సో ఈ 60 to 70 క్వశ్చన్స్ మనం అనలైజ్ చేయగలిగితే అట్లీస్ట్ మనం 50% జోన్లోకి వెళ్ళినా కూడా కొన్ని క్వశ్చన్స్ లీస్ట్ 70 క్వశ్చన్స్కి అట్లీస్ట్ మనకి 30 క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అంటే 50 + 30 ఎంత, 80. ఓకే, సో ఖచ్చితంగా మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాం. క్లియర్. ఓకే సార్, నేను 50 ఓకే, మరి నాకు 30 మార్క్సే చేయగలిగాను, నేను ఇంకా మిగతావి చేయలేకపోయాను సార్, నేను ప్రిపరేషన్ సరిగా లేదు నాది. సో ఈ మధ్యలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, బట్ నేను ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే నేను కూడా ఏం చేయాలి సార్ అని. నువ్వు 30 మార్క్స్ వచ్చినా నువ్వు ఇదే సేమ్ ట్రిక్ అప్లై చేయాలి. ఓకేనా. 30 మార్క్స్ అంటే నీకు ఇంకా ఎన్ని ఉన్నాయి, మనకి రిమైనింగ్ నీకు రాని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 120 ఉన్నాయి. 120లో ఒక 40 క్వశ్చన్స్ నువ్వు అనలైజ్ చేయలేదు, అట్లీస్ట్ మనకి ఇంకా 40 క్వశ్చన్స్ అనలైజ్ చేయకుండా 80 క్వశ్చన్స్ అనలైజ్ చేయగలిగావు. 80 క్వశ్చన్స్లో ఖచ్చితంగా నీకు ఒక 40-45 మార్క్స్ యాడ్ అయినా ఖచ్చితంగా నువ్వు కూడా క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ మోర్. ఓకే, అంటే ఈవెన్ నువ్వు 30 మార్క్స్ స్కోర్ చేయగలిగినా, 40 మార్క్స్ స్కోర్ చేయగలిగినా, 50 మార్క్స్ స్కోర్ చేయగలిగినా నువ్వు క్వాలిఫై కావడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను చెప్పినంత ఈజీ కాదు డైరెక్ట్గా 30-40 మార్క్స్ రావడం. దానికోసం మీరు ఏం చేస్తారంటే నా మాట నమ్మకండి. అలాగే కొంతమంది వీడియోస్లో చెప్పి ఉండొచ్చు మీకు నెగిటివ్ మార్క్స్ని ఇలా ఓవర్కమ్ చేయడని. సో వాళ్ళ మాటలు నమ్మకండి, ఎవరిని నమ్మకండి. మీరు చేయాల్సింది ఒకటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ అంటే డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇలా మీరు అనలైజ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి కూడా అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనకు కొంచెం టైం ఉంది కదా, టెస్ట్లు అటెంప్ట్ చేయండి. మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కూడా యాజ్ ఫర్ న్యూ సిలబస్ అంటే మనకి ఏదైతే ఇచ్చారో ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉన్నాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా టెస్ట్లు అటెంప్ట్ చేయండి, కానీ యాజ్ ఫర్ న్యూ సిలబస్ ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడైతే టెస్ట్లు ఉంటాయో ఆ టెస్ట్లు మాత్రమే అటెంప్ట్ చేయండి. ఏ టెస్ట్లు పడితే ఆ టెస్ట్లు అటెంప్ట్ చేయకండి మళ్ళీ.
సో అలా ఆ టెస్ట్లు అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే స్మార్ట్ థింకింగ్ ఉందో, అంటే ఎలిమినేటింగ్ ఎలా చేయాలి, ఏ సందర్భంలో మనం ఎలా చేయొచ్చు అని డిస్కస్ చేశాను, అది ఇంప్లిమెంట్ చేస్తూ ఆ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. అలా ఒక ఎన్ని వీలైతే అన్ని మ్యాక్సిమం టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది, ఎస్ నేను ఇలా చేయడం వల్ల నేను ఇలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను, నేను అప్పుడు మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను ఇది ఫాలో అవుతాను అని మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల 100% క్వాలిఫై అవుతాం. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి టెన్షన్ పడకండి. కోర్స్ సహజం, టెన్షన్ అనేది సహజం. కానీ ఖచ్చితంగా ఆ టెన్షన్ మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతే అంత మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తున్న విషయాన్ని మీరు గమనించండి. సో పాజిటివ్గా ఉండండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, పోయేది ఏం లేదు. కానీ మనకి నాలెడ్జ్ అయితే వస్తుంది కదా, ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ వేస్ట్ టైం కాదు, ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా అన్నిటికీ యూజ్ అవుతుంది. సో అందుకే మీరు ఒత్తిడికి లోన్ కాకుండా సో ఈ ఉన్న టైంని, తక్కువ టైంని ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అది మళ్ళీ రివిజన్ చేసుకోవడం కానీ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.